ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయ్యుండి నిరంతరము మమ్మల్ని కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన కృప కలిగిన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మరొకసారి మీ యొక్క రక్షణ, మీ కాపుదల మాకు దయచేసినందుకు, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకయాత్రలో మరొక శ్రేష్టమైన రోజును మాకు అనుగ్రహించినందుకు, సజీవులుగా మీ సన్నిధిలో ఈ విధముగా సాక్షులుగా నిలిపినందుకు మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 6వ చరణము, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని అయా ఈ ఉదయ సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అయా, ఈ రోజులో మేము దుష్టులైన వారి మార్గమును కోరుకొనకుండా, విశాల మార్గము వైపు మా కనులు త్రిప్పకుండా, అయా ఈ లోక సంబంధమైన ఆకర్షణల వైపు మేము వెళ్ళకుండా ఈరోజు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నందుకు స్తుతులు తండ్రి. ప్రభువా, ఆ మార్గము నాశనమునకు తీసుకొని వెళుతుందని మేమందరము కూడా ఈరోజు గ్రహించి, అయా మీ మార్గములోనే వెళ్ళటానికి సహాయం అనుగ్రహించండి. అయా, ఎటువంటి అపాయములో, ప్రమాదములో మేము పడిపోకుండా, నాశనము వైపుకు మేము వెళ్ళకుండా ప్రభువా, ఈ రోజున మీ యొక్క జ్ఞానము మాకు దయచేసి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. ఈరోజంతను వారికి తోడై ఉండండి, వారి ప్రతి ప్రయత్నమును సఫలపరచండి. సంతోషముతో, ఆనందముతో, శాంతి సమాధానములతో ప్రతి బిడ్డని రోజున నింపమని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. మా పనులన్నిటినీ కూడా ఈ రోజున మీ పాద సన్నిధిన పెడుతున్నాము నాయన. చేస్తున్న పనుల్లో మమ్మల్ని బహుగా ఆశీర్వదించండి అయ్యా. జ్ఞానముతో నడిపించండి తండ్రి. తెలివితో తండ్రి మా పనులు చేసుకోవడానికి కృప చూపించండి. నూరింతలుగా ఫలించేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి ప్రభువా. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్నవారు, నూతన కార్యాలు ప్రారంభిస్తున్నవారు, శుభకార్యాలు ప్రారంభిస్తున్నవారు ఉన్నారయ్యా. వారందరినీ కూడా బహుగా దీవించండి ప్రభువా. అయ్యా, ఈ రోజున మా ప్రయాణాల్లో కూడా మీ యొక్క రక్షణ దయచేయండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమకరమైన ప్రయాణం మాకు అనుగ్రహించండి. మీ దేవదూతల కంచె మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి బిడ్డను కూడా సురక్షితముగా వారి గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు, అయా వీరందరికీ మీ రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాము. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా రక్షించండి ప్రభువా. అయా, ఈ రోజున మేమెవరము కూడా ఎటువంటి లేమికరమైన పరిస్థితిని చూడకుండా అయా ప్రతి వాటిలో సమృద్ధిని కలగచేయండి. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయతలో వృద్ధిపరచండి. ఆరోగ్యం, మంచి ఆరోగ్యమును ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. నాయనా, ఈ రోజున మా యొక్క క్రియల ద్వారా, మా మాటలు, మా కనుచూపు ద్వారా, మా ప్రవర్తన ద్వారా మీ నామము అవమానపరచబడకుండా, మీ నామమును ఘనపరిచే వారిగా మమ్మల్ని నిలబెట్టుకోండి. మా సాక్ష్యాన్ని మేము పోగొట్టుకొనకుండా, అపవాదికి మాలో చోటు ఇవ్వకుండా ప్రభువా మమ్మల్ని ఈ రోజంతా క్షేమకరంగా నడిపించండి తండ్రి. నాయనా, ఈ రోజున డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారు. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. ప్రతి రిపోర్టుని తండ్రి వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాము తండ్రి. అయా, ఈ రోజున మీరిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా, ఈ ఒక్కరితో ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా, అనవసరమైన గొడవల జోలికి మేము వెళ్లకుండా అయా మమ్మల్ని నడిపించండి. అయా, ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సును మాలో మీరే ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజున ఏ నిందలు, ఏ అవమానాలు, ఎటువంటి మోసకరమైన ఆలోచనలు మమ్మల్ని బాధించకుండా మీ సహాయమును మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మీ కృప వలన, మీ దయ వలన మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను చెబుతూ మేము కూడా నాయన మీకు సాక్షులుగా జీవించే భాగ్యమును ఈ రోజంతను మాకు దయచేయమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.